జూలై 4 యోహాను సువార్త 13వ అధ్యాయము 13 నుండి 20 వచనములు. క్రీస్తు తన ప్రజలందరి గురించి కలిగి ఉన్న పరిపూర్ణ జ్ఞానం గురించి ఈ వచనాల్లో మనం నేర్చుకుంటున్నాం. నిజమైన కృపకు తప్పుడు ఒప్పుదలకు మధ్య వ్యత్యాసాన్ని ఆయన గుర్తించగలడు. సంఘం మోసపోయి యోధా ఇస్కరియోతు కంటే ఎంతమాత్రం ఉత్తమం కాని వ్యక్తులకు అపోస్తలులుగా హోదాలు ఇస్తుంది. కానీ యేసు హృదయాలు చదవగలడు గనుక ఆయన ఎన్నడూ మోసం చేయబడడు. నేను ఏర్పరచుకొనిన వారిని ఎరుగుదును అని ఆయన అసాధారణంగా వక్కాణించి ప్రకటించాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించిన ఈ పరిపూర్ణ జ్ఞానం ఒక గంభీరమైన తలంపు. ఇది 2 విధాలుగా విభజిస్తుంది. అది వేషధారిని భయంతో నింపి అతన్ని మారు మనస్సుకు పురుకొల్పుతుంది. సమస్తాన్ని గమనించే న్యాయమూర్తి కండ్లు అతనికి పెండ్లి వస్త్రం కొదువైనదని బాగా పరిశీలిస్తాయని అతను గుర్తుంచుకోవాలి. ఒకవేళ సమస్త లోకాల ముందు అతడు సిగ్గుపరచబడకుండా ఉండాలంటే అతడు తన తప్పుడు ఒప్పుదలను వదిలేసి ఆలస్యం కాకముందే తన పాపాన్ని ఒప్పుకోవాలి. మరోపక్క విశ్వాసులు సమస్తాన్ని సౌఖ్యంగా ఎరిగిన రక్షకుడి గురించి ఆలోచించవచ్చు. దుష్టలోకం వారిని నిందించి అపార్థం చేసుకున్నప్పుడు తమ యజమానికి సమస్తం తెలుసని వారు గుర్తుంచుకోవచ్చు. వారు యథార్థవంతులు, సత్యవంతులు, కానీ బలహీనులు, వైఫల్యులని ఆయనకు తెలుసు. ఆయన వారిని తన తండ్రి ముందుకు తెచ్చి మధ్యాహ్నం పూట మండే సూర్యుని వలె వారి గుణాలను స్పష్టంగా ప్రకాశవంతంగా చేసే సమయం రాబోతుంది. దావీదు కంటే గొప్పవానికి మరియు అహీతోపేలు కంటే నీచునికి అన్వయించడానికి ఇక్కడ 41వ కీర్తన ప్రస్తావించబడింది. నాతో కూడా భోజనము చేయువాడు నాకు విరోధముగా తన మడమ ఎత్తెను అని ఇక్కడ కీర్తనలోని 9వ వచనంలో ప్రస్తావించబడింది. అనుకోకుండా యజమానుని పడేసి తన్నిన తిరుగుబాటు చేసిన చెడ్డగొర్రం వంటి వాని ప్రవర్తనను ఈ వ్యక్తీకరణ బయలుపరుస్తుంది. ఇది నా పట్ల ఉన్న యోధా ఇస్కరియోతు ప్రవర్తనలో నెరవేర్చబడింది అని ప్రభువు చెప్పాడు. ఈ జీవితంలో స్నేహితుల వలన, తోటి వారి వలన కలిగే అధిక నిరుత్సాహానికి మనం సిద్ధపడాలనే గొప్ప పాఠం ఈ పాఠ్యభాగంలో మరింత స్పష్టంగా ఉంది. మనిషి నుండి మనం ఎంత తక్కువ ఆశిస్తే అంత ఉత్తమంగా ఉంటాము. ధ్యానం కోసం ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనమెవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం.